హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? ఇంకా మేమైతే సంక్రాంతి ఫెస్టివల్‌కి మా అమ్మోళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇంకా మా అమ్మ అయితే ఫిష్ కర్రీ చేస్తుంది, చూసేయండి. 2 ఉల్లిగడ్డల్ని సన్నగా తరిగి ఆయిల్‌లో ఎంపుకోవాలి. అలాగే 2 టమాటీల్ని సన్నగా తరిగి ఆయిల్‌లో ఏగిన తర్వాత ఇందులోకి సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలాగే కారానికి సరిపడా కారం పౌడర్‌ని ఏసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మా అమ్మ 2 కేజీస్ ఫిష్ కర్రీ అయితే చేస్తుందండి. ఇక్కడ టమాటీలు చూడండి చక్కగా ఏగి దగ్గరకైతే వచ్చింది కదా. ఇందులోకి 50 గ్రామ్స్ చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి. చింతపండు పులుపు ఎక్కువ ఉంటే తగ్గించుకొని వేసుకోండి. చింతపండు గుజ్జు కొద్దిసేపు మరిగిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగిన చేప ముక్కలను అయితే వేసుకోవాలండి. మనము చేపల కూర వండేటప్పుడు గరిటె పెట్టి అయితే కలపకూడదండి. చేప ముక్కలు అయితే ఇరిగిపోతాయి. ఇక్కడ చూడండి, ఇలా మా అమ్మ అయితే పట్టుకొని ఎలా కలుపుతుందో అలా కలిపి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి. చేపల పులుసు చిక్కగా అండ్ మంచి టేస్ట్ రావడానికి అయితే ఒక ఉల్లిగడ్డను నిప్పుల మీద కాల్చుకొని గ్రైండ్ చేసి కర్రీలో వేసుకోవాలి. ఫిష్ కర్రీలో ఎలాంటి మసాలాలు అయితే వేయమండి. వామ, జీలకర్ర, మెంతులు, అలాగే 2 ఎండుమిరపకాయలు, ఎల్లుల్లి, ఉల్లిగడ్డలను దూరగా ఏంపేసి గ్రైండ్ చేసి కర్రీ ఉడికిన తర్వాత పైనుంచి చల్లుకోవడమేనండి. ఈ పౌడర్ ని వేసాక గరిటెతోటి కలపకుండా 2 చేతులతోటి గిన్నెని పట్టుకొని ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉంటే చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను పైనుంచి చల్లుకొని ఓ 5 మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా మొత్తానికి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీస్ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటాయండి. విలేజ్లలో అయితే చక్కగా కట్టెల పొయ్యి మీదనే చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ చూడండి, చేపల కర్రీలోకి ఉప్పు కారం సరిపోయాయా అనేసి మా అమ్మ అయితే టేస్ట్ చూడమంది. సూపర్ గా అయితే ఉందండి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, చేపల పులుసు తాగితే జలుబు తొందరగా తగ్గుతుందనేసి. కొంతమంది అయితే చేపల పులుసుని గ్లాసులలో పోసుకొని తాగుతూ ఉంటారు. అంత ఇష్టంగా తాగుతారండి. చాలా చాలా బాగుంటుంది. మా అత్తగారి సైడ్ అయితే చేపల పులుసులో వాము అయితే వేసుకోరండి. కానీ మా అమ్మోళ్ళ సైడ్ అయితే కంపల్సరీగా వాము అయితే ఉండాలి. మా అమ్మోళ్ళ సైడ్ అయితే ఎక్కడైనా వాము స్మెల్ వచ్చిందంటే ఇంకా ఎవరో ఇంట్లో అయితే ఫిష్ కర్రీ వండుతున్నారు అనేసి అనుకుంటారు. అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఇంకా కర్రీ అయితే మార్నింగ్ టైంలో చేసింది కాబట్టి ఇంకా వేడి వేడి అన్నంలో అయితే తింటున్నాము. మంచి టేస్ట్ అయితే ఉంది. చూడండి ముక్కలు కూడా ఎంత బాగున్నాయో. నాకైతే ఫిష్ హెడ్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా చేపల కూర వండామంటే ఫిష్ హెడ్ అయితే నాకే పెడుతుంది మా అమ్మ. కొంతమంది ఫిష్ కర్రీ తినాలంటే చాలా భయపడుతూ ఉంటారండి, ముళ్ళులు ఎక్కడ గొంతులో ఇరుక్కుంటాయి అనేసి. కానీ ఫిష్ కర్రీ తినే విధానం అయితే తెలిసి ఉండాలండి, లేకపోతే గొంతులో ఇరికించుకుంటారు. చేపల్లో ముళ్ళు కుచ్చుకోకుండా తినాలంటే ముక్కల నుంచి వెళ్ళి చిన్న చిన్న పీసెస్ గా తీసుకొని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మన వేళ్ళకైతే చేప ముళ్ళులు తగులుతూ ఉంటాయి. అంతేనండి, ఇంకా అన్నం మధ్యలో పెట్టుకొని తినేయాలి. చేప ముళ్ళులు గొంతులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద ముద్దలుగా అన్నం పెట్టుకొని మింగేయాలండి, లోపలికైతే వెళ్ళిపోతుంది. అన్నంతో కంటే జొన్న రొట్టెలతోటి ఫిష్ కర్రీ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా మా అమ్మ అయితే ఎవ్రీడే జొన్న రొట్టెలు అయితే చేస్తుంది. మరి మీకు కూడా జొన్న రొట్టెలు అంటే ఇష్టమా? మీరు ఎప్పుడైనా ఫిష్ కర్రీతో జొన్న రొట్టెలు తిన్నారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.